హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుందండి. ఇవాళ టాపిక్ వచ్చేసి పెనైల్ ఎరెక్షన్, అంగం ఎలా స్తంభిస్తుంది సైంటిఫికల్లీ ఇవాళ మనం తెలుసుకుందాం. మనకు ఏదైనా విజువల్ చూసినా లేదా ఏదైనా మనకు సెక్జువల్ థాట్ వచ్చిన, కామ కోరిక వచ్చిన, కామ థాట్ వచ్చిన, ఒక ఊహ వచ్చిన సెక్స్ గురించి, అప్పుడు మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి. సెక్జువల్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి? మన నర్వస్ సిస్టమ్కు యాక్టివేట్ చేస్తాయి. మన నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆ సెక్స్ సిగ్నల్ స్పైనల్ కార్డ్ ద్వారా, స్పైనల్ నర్వ్స్ ద్వారా అంగం వైపు ఆ సిగ్నల్ తీసుకెళ్ళి అంగంలో ఉన్న రక్తనాళాలు, అక్కడున్న ఎండోథెలియల్ టిష్యూస్ అన్నీ డైలేట్ చేసేసి దాంట్లో రక్త ప్రసరణ పెంచేసి అంగానికి మళ్ళీ లావుగా ఫుల్ ఫ్లెజ్గా ఎరెక్ట్ చేసి దానికి ఇలా ఫ్లాసిడ్ కండిషన్లో ఇలా ఉన్న అంగానికి ఇలా లేపి ఎరెక్ట్ కండిషన్లో తీసుకొస్తుంది. ఫ్లాసిడ్ కండిషన్ అంటే మెత్తగా ఉన్న అంగానికి ఇలా లేపి ఇలా ఎరెక్ట్ కండిషన్లో తీసుకొచ్చి వస్తుంది. ఏది? బ్రెయిన్ ఆర్డర్ ఇస్తుంది. ఈ గుండె అంగం వైపు రక్త ప్రసరణ పెంచేస్తుంది. అంగానికి తయారు చేసేది లివరు, ఈ బోన్స్ తయారు చేస్తుంది. ఈ మెదడు, గుండె, లివరు, స్పైనల్ కార్డు సంకేతాలు అంగం వరకు తీసుకెళ్తాయి. అలాగే టెస్టికల్స్ అనేవి మన బాడీలో మనకు కావాల్సింది మగాడికి మగాడిగా ఉంచే హార్మోన్, టెస్టికల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు, గుండె, లివరు, వృషణాలు, స్పైనల్ కార్డ్, ఈ 5 ఆర్గన్స్ ఆరోగ్యంగా ఉంటేనే మన అంగం స్తంభిస్తుంది. ఈ 5 ఏది ఇల్నెస్ ఉన్నా, ఏది కూడా వీక్ ఉన్నా, లేకుంటే 5 వీక్ ఉన్నా మన అంగం స్తంభింపబడదు. హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్ నుంచి చూస్తాయి, మన టెస్టికల్స్ చూస్తాయి. నరాలు అనేది బ్రెయిన్ నుంచి చూస్తాయి. బ్లడ్ అనేది పంపింగ్ చేసేది, సర్క్యులేషన్ చేసేది గుండె. లివర్ మెటబాలిక్ పనిచేసి మొత్తం మనం తిన్నది అరిగించి మొత్తం రక్తంలో కన్వర్ట్ చేసి బోన్ మ్యారోతో కలిసి మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. స్పైనల్ కార్డ్ అనేది మన సంకేతాలు తీసుకెళ్తుంది. ఈ 5 ఆర్గన్స్ అవయవాలు ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గన్స్. ఈ ఆర్గన్స్ వీక్ అయినప్పుడు అంగంలో స్తంభన, కామ కోరికలు, గట్టితనం, అంగం మెయింటెనెన్స్ అంటే సస్టైన్ ఉండకపోవటం, ఇవన్నీ జరగకపోవచ్చు. మన అంగం ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడు ఆరోగ్యంగా ఉండాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు గుండెలో బ్లాకేజ్ ఉందనుకోండి, అంగం వైపు రక్త ప్రసరణ ఉండదు. ఆల్రెడీ గుండెలో బ్లాకేజ్ రావాలంటే ఫస్ట్ అంగం వైపు బ్లాకేజ్ వచ్చిన తర్వాతే గుండెలో బ్లాకేజ్ వస్తుంది. ఇంకోటి చెప్పాలండి, 60-70% అంగస్తంభన అంటే ఆర్టీరోజెనిక్ ఈడీ ఎవరికి ఉందనుకోండి, ఆర్టీరోజెనిక్ ఈడీ వచ్చాకే 4-5 సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ రావచ్చండి. ఎందుకంటే అంగం వైపు వచ్చే రక్తనాళాలకు బ్లాకేజ్ అయిపోతే దానికి అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో మన గుండెలో కూడా బ్లాకేజ్ రాబోతుంది. అంగం వైపు రహదారులు మూసుకుపోయాయి అనుకోండి, రాబోయే 3-4 సంవత్సరాలు మన గుండె ఆర్టరీస్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన ముఖ్యమైన అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన అంగంలో స్తంభన, గట్టితనం ఉంటుంది. ఇది దేంట్లో దోషం వచ్చినా అంగంలో నిలకడలో దోషం మాత్రం ఖాయం. మా దగ్గరికి పేషెంట్ వస్తే అంగస్తంభన సమస్య ఇతనికి ఎందుకు వచ్చింది, హార్మోన్స్ వల్ల వచ్చిందా, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చిందా, లేకుంటే నరాలు లోపించడం వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అని చూసిన తర్వాతే, డయాగ్నోసిస్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడు శాశ్వత ట్రీట్మెంట్, ఏ సమస్య లేకుండా కారణానికి బట్టి ట్రీట్మెంట్ వైద్యం ఉంటుంది. ఆ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. ఆర్టీరోజెనిక్ ఈడీ అయినా, హార్మోనల్ ఈడీ అయినా, నరాలు పాడైపోయి న్యూరోజెనిక్ ఈడీ అయినా, అలాగే సైకోజెనిక్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల సైకోజెనిక్ ఈడీ అయినా, ట్రామాటిక్ అంగం మీద దెబ్బ తగలటం అయినా, అలాగే డయాబెటిక్ ఈడీ అయినా, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అయినా, దేనివల్ల మీరు బాధపడుతున్నారో ఆ సమస్యకు మా దగ్గర శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. విన్నారు కదండి, మీలో ఇట్లాంటి సమస్యలు ఉంటే దాచుకోకుండా, మీరు బిడియం అంటే చెందకుండా, సిగ్గు పడకుండా, మీరు జ్వరం వస్తే ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తారో నిర్భయంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని
మీ ప్రతి విషయం మా దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేస్తామండి. ఎవరికి బహిర్గత చెయ్యం, మాకు అవసరం ఉండదు. మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీ సమస్యతో బయటపడవచ్చు. అది కూడా శాశ్వతంగా, తాత్కాలికంగా. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇవాళ మీకు మగతనం వచ్చింది, లేకుండా ట్యాబ్లెట్ లేకపోతే మీకు మదన లేదనేది కాదు. ఒకసారి మా దగ్గర మందులు వాడుకుంటే ఈ సమస్య ఎప్పటికీ లేకుండా మళ్ళీ పూర్వ వైభవం, పాత యవ్వనం తిరిగి వస్తుంది. విన్నారు కదండి. మీరు నీకు ఆశిస్తుంది ఏంటంటే మీకు సమస్యలు వస్తే నా దగ్గర సంప్రదించి శాశ్వతంగా ఈ సమస్యలు బయటపడతారని. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.